హలో వివిఐటియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి స్పెషల్లీ డెడికేటెడ్ టు మై వివిఐటిఎన్ జూనియర్స్. ఈ వీడియో మీకోసమే. ఐ నో 28th వచ్చేస్తుంది. చాలామంది చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. మీరు కాలేజ్ లోపల అడుగు పెట్టబోతున్నారు చాలా హోప్స్తో. లైక్ నాకు ఈ డ్రీమ్ జాబ్తో, ఇంత ప్యాకేజ్తో నేను బయటికి వెళ్ళాలి. సో చాలామంది హోప్స్తో వస్తారు. ఐ విష్ మీకు ఆ డ్రీమ్ జాబ్ అనేది రావాలి. మీరు ఏమేం హోప్స్తో కాలేజ్ వెళ్తున్నారో ఆ హోప్స్తోనే మీరు కాలేజ్ బయట ఈ 4 years అనేది కంప్లీట్ చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. వెళ్ళాలంటే మీరు కొన్ని మిస్టేక్స్ అనేవి చేయకూడదు. లైక్ ఆ మిస్టేక్స్ చెప్తాను ఏమేమిటో. ఫస్ట్ ఇయర్లో నేను ఆ మిస్టేక్స్ చేశాను, బట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ వెరీ క్విక్లీ ఆ మిస్టేక్స్ ఏంటో మీకు ఫర్దర్గా వీడియోలో చెప్తాను. అండ్ కంగ్రాచులేషన్స్, మీ అందరికి 700 subscribers has been completed and we are nearly reached to 1K subscribers. So I literally feel like you guys are my family peoples. లైక్ నాకు కాలేజ్లో స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీపుల్స్తోనే నాకు ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ నా ఫ్రెండ్షిప్ కూడా లిమిటెడ్ పీపుల్స్తోనే. వెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై యూట్యూబ్ జర్నీ, లైక్ లాస్ట్ మంత్ జూలైలో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కాలేజ్ వీడియోస్ కానివ్వండి, వ్లాగ్స్ పెడుతుంటే ఈ వీడియో చేయన్నా వ్లాగ్ తీయన్నా, కొత్త బ్లాగ్ చూపి లైక్ చాలా కమెంట్స్ వస్తున్నాయి. నేను ప్రతి కమెంట్కి రిప్లై చేస్తున్నాను. అండ్ ఈ కమెంట్ రిప్లైస్ ఇలా ఈ బాండింగ్ అనేది నాకు చాలా పెరిగింది మీ జూనియర్స్తో, స్పెసిఫిక్గా మీతోనే అండి. నేను నా ఛానల్ వ్లాగింగ్ ఛానల్ అయినా నేను వీడియోస్ తీయడానికి కారణమే మీరు. ఎందుకంటే మీ ప్లేస్లో ఒకప్పుడు నేను ఉండేవాడిని. నాకు కూడా కాలేజ్కి రాకముందు చాలా డౌట్స్ ఉండేవి, అవి ఎవరు క్లియర్ చేసేవాళ్ళు కారు. ఎందుకంటే అప్పుడులో వ్లాగింగ్ కూడా ఎవరు చేసేవాళ్ళు కాదు, క్లారిటీగా చెప్పేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు కూడా మీకు మేనేజ్మెంట్ మీకున్న చిన్న చిన్న డౌట్స్ అనేవి మీరు ఎవరిని అడగలేరు. ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో ఎవరు ఉంటే వాళ్ళనే అడుగుతారు. సో ఐఆమ్ హ్యాపీ విత్ దట్. సో అందుకనే నేను మీకున్న డౌట్స్ మొత్తంని గ్యాదర్ చేసుకొని మీకు వీడియో చేసి, అది నాకు సంతోషమే మీరు అడగడం, నేను చేసి పెట్టడం. సో ముందు మన హౌ టు గెట్ ఎ డ్రీమ్ జాబ్, దానికన్నా ముందు మీ క్వశ్చన్స్కి రిప్లై ఇస్తాను, అంటే మీ డౌట్స్కి రిప్లై ఇస్తాను. లైక్ చిన్న చిన్న సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అడిగింది, మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ని గ్యాదర్ చేసుకొని ఫస్ట్ అది చెప్పబోతున్నాను. మీరు స్టార్టింగ్ డేనే, అంటే ఫస్ట్ డేనే బ్యాగ్ తెచ్చుకోవాలా వద్దా అంటే, ఇఫ్ యు ఆర్ క్యారింగ్ సంథింగ్ ఇంపార్టెంట్ థింగ్స్ దెన్ యూ కెన్ బ్రింగ్ యువర్ బ్యాగ్స్. అదర్వైజ్ అవసరం లేదండి. ఎందుకంటే బుక్స్ కూడా ఓరియంటేషన్ డేకి అవసరం లేదు. ఓరియంటేషన్ డే అప్పుడు మన ప్రతి కౌన్సిల్స్ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఫ్యాకల్టీ కానివ్వండి, లైక్ డీన్స్ కానివ్వండి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, చైర్మన్ సార్ కానివ్వండి, అందరు వచ్చి స్పీచ్ అనేది ఇస్తారు. అండ్ మీకు ఆ రోజు బ్యాగ్ తెచ్చుకోవాలా వద్దా అనేది డిపెండ్స్ అపాన్ యూ, వాట్ యు ఆర్ క్యారింగ్. లైక్ లగేజెస్ కానివ్వండి, అవి మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్స్ యువర్ విష్, తెచ్చుకుంటే తెచ్చుకోండి, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. అండ్ సెకండ్ వచ్చేసి పేరెంట్స్తో రావాలా వద్దా. ఇట్స్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ పేరెంట్స్ని తెచ్చుకోవచ్చు. లైక్ వాళ్ళ కోసమే పిల్లలు ఇది చేయబోతున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదర్ దెన్ దట్ మీ పేరెంట్స్ లాంగ్ కానివ్వండి, అంటే హాస్టలర్స్ చెప్తున్నాను, లాంగ్ కానివ్వండి, దూరంగా రాలేము, పని ఉంది అంటే ఇట్స్ నో ప్రాబ్లం, యూ క్యాన్ కమ్ టు కాలేజ్ అలోన్. అండ్ మీరు కాలేజ్కి వచ్చేటప్పుడు లంచ్ తెచ్చుకోవాలా వద్దా అంటే వద్దండి. మన కాలేజ్లోనే లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. సో యూ క్యాన్ ఈట్ దేర్, లంచ్ అయితే అవసరం లేదండి. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి, మొబైల్స్ తెచ్చుకోవాలా వద్దా అంటే, ఇనిషియల్లీ యూ క్యాన్ బ్రింగ్, కొత్త కాబట్టి మీరు తెచ్చుకోవచ్చు. లైక్ వాళ్ళు వద్దు అన్నప్పుడు యూ కెన్ కంప్లీట్లీ స్టాప్ యువర్ మొబైల్స్. అండ్ ఎందుకంటే ఫస్ట్ కొంతమందికి భయం ఉంటుంది కదా, నేను హాస్టలర్ గురించి చెప్తున్నాను, కొత్త పేరెంట్స్తో మాట్లాడాలి, కొత్త ప్లేస్ కాబట్టి యూ క్యాన్ బ్రింగ్. బట్
ప్రాబ్లం ఎక్కడ అంటే మొబైల్స్ కంప్లీట్లీ నాట్ అలౌడా అనేది ఇంకా రివీల్ చేయలేదు. అది చెప్పేస్తే పెద్ద గోల్ వదిలిపోయింది. లేదంటే లేదు, తెచ్చుకోవద్దంటే తెచ్చుకోవద్దు అన్న కూడా తెచ్చుకోము కదా. సో అదైతే ఇంకా చెప్పలేదు. ఐ హోప్ సో మీరు వచ్చిన తర్వాత అయినా ఫస్ట్ డే ఆ ఓరియంటేషన్ డే చెప్తారేమో, చూద్దాం అది కూడా. అండ్ ల్యాప్టాప్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు, మెసేజ్ వచ్చింది ల్యాప్టాప్ ఫస్ట్ ఇయర్కి తెచ్చుకోమండి అని. సో మీకు అలవాటు అవ్వాలి అని. అండ్ మీకు ల్యాబ్స్ కూడా లేదనుకుంటాను, లైక్ నేను ఫస్ట్ చెప్పా కదా మీకు ఇన్ క్లాస్ ల్యాబ్ అనేది పెడతారని. సో అందుకనే మీకు ల్యాప్టాప్స్ అనేది తెచ్చుకోమంటున్నారు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు తెచ్చుకోవడానికి కుదరదు, కొంచెం టైం కావాలి అంటే నో ప్రాబ్లమ్ ఇన్ దట్. యూ క్యాన్ టాక్ విత్ ఫ్యాకల్టీ హూ సపోజ్ టు బ్రింగ్, అంటే మీకు చెప్తారు కదా ల్యాప్టాప్ తెచ్చుకోండి మ్యాండేటరీ అని, వాళ్ళతో మీరు మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు, అంటే టైం తీసుకోవచ్చు. అదర్ దాన్ దట్ మీరు మ్యాండేటరీగా తెచ్చుకోండి, ఎందుకంటే అలవాటు అవ్వాలంట మీకు. సో చెప్పింది మీకు ఆల్రెడీ ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళైతే తెచ్చుకోండి. ఫస్ట్ డే అవసరం లేదండి, ఫస్ట్ డేనే ల్యాప్టాప్స్ ఏం అవసరం లేదు. క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం తెచ్చుకోండి. ఈ 3-4 డేస్ అనేది సెమ్ 0 కాబట్టి మీకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి హాస్టలర్స్కి 29th ఇచ్చారు కదా, 28th షిఫ్ట్ అయిపోవచ్చు, అంటే 28th లోపలే వచ్చేయచ్చా అంటే ఎస్, యూ క్యాన్ కమ్ టు హాస్టల్ రూమ్స్. అండ్ మీరు ఆ హాస్టల్ రూమ్లో మీకు ఇచ్చిన హాస్టల్లో ఉండొచ్చు. మీకు అలోకేట్ చేస్తారు ఒక స్పెసిఫిక్ రూమ్స్ అనేవి, ఆ రూమ్స్లో వచ్చేయచ్చు, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. మీరు హాస్టల్లో అయితే ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి 9:30 to 5:30 టైమింగ్స్ అండి మీకు ఓరియంటేషన్ డే రోజు. మా ఓన్ వెహికల్స్తో రావాలా లేకపోతే పేరెంట్స్ని తీసుకొని వెహికల్ మీద రావాలా, బస్సెస్ ఆటోనా అంటే నో, అసలు అవసరం లేదు. బస్ స్టాప్కి వస్తుంది, మీరు కాలేజ్ బస్ ఎక్కేసి మీ యొక్క అంటే లోకల్లో ఒక స్టాప్ అనేది ఉంటుంది. మీ లొకాలిటీలో చాలామంది వివిఐటీలో చదువుతూ ఉంటారు కదా, లైక్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఉంటారో ఒక గెస్ ఐడియా అయినా ఉంటుంది కదా ఈ టైంలో ఈ బస్సు వస్తుంది. మీకు ఐడియా లేకపోయినా ఒకసారి మేనేజ్మెంట్కి కాల్ చేసి అడగండి, నో ప్రాబ్లం, వాళ్ళు చెప్తారు. రేపు సెలవు అయినా పర్లేదు, ఒకసారి చేసి చూడండి. వన్స్ మీకు బస్ స్టాప్ అనేది దాని మీద క్లారిటీ వస్తే రోజు ఆ బస్ స్టాప్ దగ్గర నుంచి ఇక మీరు డైలీ బస్ ఎక్కి రావచ్చు. అండ్ ఫీజు కట్టలేదన్నా మరి బస్ ఎక్కి రావచ్చా అంటే రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఫీజుకి టైం ఇస్తారు, ఆ టైం లోపల కట్టేయండి. దాని తర్వాత నుంచి ఇంకా డైలీ రావచ్చు. అప్పటిదాకా మీరు ఆ కాలేజ్ బస్లో ఎక్కి రావచ్చు, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఐ హోప్ ఈ డౌట్స్ అనేవి మీకు క్లారిఫై ఇచ్చానని అనుకుంటున్నా. అదే అంటే స్పెసిఫిక్ డౌట్సే నేను రాసుకున్నాను, మీకున్న స్పెసిఫిక్ డౌట్స్ అంటే గ్యాదర్ చేసి మెజారిటీ ఆఫ్ పీపుల్ అడుగుతుంది. అండ్ అదర్ దాన్ దట్ మిగిలిపోయినవి నేను రిప్లై ఇస్తాను, దానికి నో ప్రాబ్లమ్ ఇన్ దట్. మీకు కంపల్సరీ కమెంట్స్లో అనేవి రిప్లై ఇస్తాను. ఇంకా మన మెయిన్ టాపిక్కి వచ్చేద్దాం, ఇంకా లేట్ చేయొద్దు. నేనైతే చాలా ఈగర్లీ వెయిటింగ్ టు టెల్ యూ గైస్ వాట్ ద necessary things you have to build in yourself to get a dream job. సో ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం, హౌ టు గెట్ అ డ్రీమ్ జాబ్. మీ డ్రీమ్ జాబ్ అనేది మీకు ఎలా రావాలి? అసలు ఫస్ట్ మీ డ్రీమ్ జాబ్ ఏంటి? పెద్ద క్వశ్చన్ మార్క్. ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ సిఎస్ఎం, బికాస్ నేను సిఎస్ఎం స్టూడెంట్నే కాబట్టి సిఎస్ఎం మీరు తీసుకున్నారు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సిఎస్ఎం అనేది తీసుకున్న తర్వాత మీకు సిఎస్ఎంలో ఏమేమి జాబ్స్ వస్తాయి? మరి సిఎస్ఎంలోనే సాఫ్ట్వేర్ అంటే సిఎస్సిలో కూడా సాఫ్ట్వేర్ కదా, అది కూడా వెళ్ళొచ్చు కదా. లైక్ అంటే ఈ స్పెసిఫిక్ బ్రాంచే అంటే స్పెషలైజేషన్ ఏ అండ్ ఎంఎల్ఏ నేను ఎందుకు తీసుకున్నాను? అసలు మీకు మీ డ్రీమ్ జాబ్ అనేది అంటే డ్రీమ్ జాబ్ ఓకే, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, నేను 20 lakhs per annum ప్యాకేజ్ అని యావరేజ్ చెప్తున్నాను. చాలామందికి 1 CR ప్లస్ కూడా ఉంటుంది, నాకు తెలుసు, ఆ హోప్తోనే వస్తారు. నేను యావరేజ్ చెప్తున్నా. 20 LPA ప్యాకేజ్ అనేది నాకు రావాలంటే ఫస్ట్ మీ జాబ్ అసలు జాబ్లో ఏం చేస్తారు అనేది మీకు కొంచెమైనా ఐడియా ఉండాలి కదా. సాఫ్ట్వేర్ డెవలపర్ ఓకే,
తను ఏం చేస్తాడు రోజు మొత్తం కంపెనీలో వెళ్ళి ఏమేం చేస్తాడు, తను ఏమేం నేర్చుకున్నాడు, మనం సిఎస్ఎంలో ఆర్ సిఎస్సిలో నేర్చుకున్నదే తను నేర్చుకున్నాడా, ఆర్ సపరేట్గా కోర్సెస్ ఏమైనా స్కిల్స్ ఏమైనా డెవలప్ చేసుకొని ఆ జాబ్కి రిలేటెడ్గా తనేమైనా తనని మౌల్డ్ చేసుకున్నాడా అనేది మీకు అర్థమై ఉండాలి. నేను సిఎస్ఎం స్టూడెంట్ అన్నాను, A&ML స్పెషలైజేషన్ ఉంది, నాకు కోర్సెస్ ఏమేమి నేర్పిస్తారు. ఫస్ట్ బేసిక్ వచ్చేసి లాంగ్వేజెస్ అండి, సి లాంగ్వేజ్, పైథాన్ లాంగ్వేజ్, జావా, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇంకా ఫర్దర్ వస్తాయి. సో అవి నేను ఇంక్లూడ్ చేయలేదు, ఇప్పటికీ 3 నేర్పించారు. ఓకే, ఫండమెంటల్ కోర్సెస్ నేర్పిస్తున్నారు, ఏఐ కోర్స్ ఉంది, నెక్స్ట్ ఇన్ ఫర్దర్ ML క్లాసెస్ ఉన్నాయి. సో నేను ఈ కోర్సెస్ మీద నాకు ఉన్న ఫౌండేషన్ మీద నాకు ఏమేమి జాబ్స్ వస్తాయంటే వెబ్ డెవలపర్ సిఎస్సి వాళ్ళకు వస్తుంది, నాకు వస్తుంది. ప్లస్ అడిషనల్గా డేటా సైన్స్, పైథాన్ విత్ డేటా సైన్స్ అండ్ A&ML ఇంజనీర్. సో ఇది ప్లస్ యాప్ డెవలపర్, గేమ్ డెవలపర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ కెన్ మౌల్డ్ మై సెల్ఫ్ విత్ మై ఫౌండేషన్ కోర్సెస్. ఫస్ట్ మీకు నా డ్రీమ్ జాబ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. నా డ్రీమ్ జాబ్ వచ్చేసి ఐ వాంట్ బికమ్ పైథాన్ డేటా సైన్స్ విత్ A&ML ఇంజనీర్. ఇది నా జాబ్, అంటే ఈ జాబ్ అనేది నేను తెచ్చుకోవాలి. సో ఈ జాబ్ అనేది తెచ్చుకోవాలంటే ఈ జాబ్కి రిలేటెడ్గా నా ఫౌండేషన్ ఉందా లేదా? ఎస్ ఉంది. అండ్ నేను అందులో ఎక్స్పర్ట్ అవ్వాలంటే అడిషనల్గా నేను ఏమేమి నేర్చుకోవాలి? చూడండి, ఏ జాబ్ అయినా మీరు తెచ్చుకోవాలంటే బయట కంపెనీస్ కానివ్వండి, ఆల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మీ యొక్క CGPA కానివ్వండి, మీ యొక్క గ్రేడ్స్, ఇవన్నీ ఏం చూడరు. మీరు ఎంత ఎక్స్పర్ట్ ఒక పనిలో, మీరు ఎంత ఎక్స్పర్ట్ మీకు జాబ్లో తీసుకోవాలంటే మీలో ఏం తను చూడాలి. లైక్ మీరు వేరే వాళ్ళకన్నా డిఫరెంట్గా ఉంటేనే కదా వాడు ఆ కంపెనీ ఆయన కూడా తీసుకునేది. సో మీరు ఆలోచించండి, కాంపిటీషన్ సిఎస్సి ఆర్ టెక్నికల్ డిపార్ట్మెంట్ సైడ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళందరికన్నా మీరు టాప్లో ఉండాలి. టాప్లో ఉండాలంటే మీ ఫౌండేషన్ అనేది అంత గట్టిగా ఉండాలి. ఓకే, ఫౌండేషన్ ఈజ్ గుడ్ ఇనఫ్, పర్లేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి? ప్రాజెక్ట్ బిల్డింగ్ వర్క్స్. సో మీరు ఆ ప్రాజెక్ట్స్ అనేది వేరే వాళ్ళకన్నా ఒక మెట్టు పైనే చేయాలి. ఆ మెట్టు పైన చేయాలంటే ఫస్ట్ మీరు చూస్ చేసుకున్న జాబ్ రిలేటెడ్గా కొన్ని కోర్సెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ అందులో మీరు నేర్చుకొని దాంట్లో ఇన్డెప్త్ వెళ్ళి దాన్ని మాస్టరీ చేస్తేనే మీకు ఏం టాస్క్ కానివ్వండి, ఎలాంటి క్వశ్చన్స్ తిప్పి 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 అడిగి చేయమన్నా మీరు చేసేలా ఉండాలి. ఇఫ్ ఒక ప్రోగ్రామ్ని వాడు తిప్పి తిప్పి చెప్తే, మీరు ఫర్ సపోజ్ సి లాంగ్వేజ్ అనుకోండి, మీరు అందులో ఒక 100 పీపుల్స్లో నువ్వు ఒక్కడివే సి లాంగ్వేజ్ని మాస్టరీ చేసావు. సో ఇంటర్వ్యూవర్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు, ఆ ప్రోగ్రామ్ ఎంత డిఫికల్ట్గా ఉంటే, అది చిన్న ప్రోగ్రామే, డిఫికల్ట్గా ఇచ్చాడు. ఆ 100 పీపుల్స్లో ఎవరికి ఆ ప్రోగ్రామ్ అర్థమవుతుంది? ఆబ్వియస్లీ మాస్టరీ చేసిన నువ్వు. సో థింక్, మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలంటే ఒక పర్టికులర్ కోర్స్ కానివ్వండి, ఒక పర్టికులర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ గోల్, ఆ గోల్కి మీరు రీచ్ అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ మీరు ప్రతిదీ నేర్చుకుంటూ వెళ్ళాలి. అది కూడా చెప్తా. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ వెబ్ డెవలపర్, మీరు HTML, CSS, జావా స్క్రిప్ట్, ఈ 3 ఎక్సెట్రా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఈ 3 మెయిన్ థింగ్స్ కాబట్టి ఈ 3 చెప్తున్నా. ఈ 3 మీకు వచ్చి ఉండాలి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ వెబ్ డెవలపర్. యావరేజ్ శాలరీ వచ్చేసి 10 lakhs to 15 ఉందండి. సో మీకు ఆ జాబ్ రావాలన్నా, మీరు అందులో సస్టైన్ అవ్వాలన్నా, మీరు ఈ 3 యొక్క ఫస్ట్ HTML నేర్చుకుంటారు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో CSS, థర్డ్ ఇయర్లో జావా స్క్రిప్ట్. బట్ ద మెయిన్ క్వశ్చన్ ఈస్ హౌ యు ఆర్ లెర్నింగ్ ఇట్. మీరు అందులో ఎక్స్పర్ట్ అవుతున్నారా లేదా? ఎక్స్పర్ట్ అవుతున్నారా లేదా? మనం ప్రో వాడదాం. ప్రో అవుతున్నారా లేదా? మీరు అందరికన్నా డిఫరెంట్గా ఎలా చదువుతున్నారు, అంటే ఆ స్పెసిఫిక్ స్కిల్ ఎలా నేర్చుకుంటున్నారు, ఇచ్చిన ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఎలా ఎఫిషియెంట్గా మీరు సాల్వ్ చేస్తున్నారు, బేస్డ్ ఆన్ వాట్ యు ఆర్ లెర్నింగ్.
నాట్ అదర్ దాన్ వాట్ అదర్స్ డూయింగ్. ఒక ప్రాబ్లమ్ని 100 వేస్లో చేయొచ్చు, కానీ మీరు నేర్చుకున్న దాంట్లో ఇంకా ఎఫిషియెంట్గా ఎలా సాల్వ్ చేస్తారో దట్ ఈస్ ద మెయిన్ బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ డే కూర్చుంటారు, స్టార్ట్ చేస్తారు. ఇవాళ నేను ఒక 3-4 మంత్స్లో పైథాన్ అనేది 0 to Pro దాకా నేను అంటే 0 నుంచి టాప్ మోస్ట్ లెవెల్ దాకా నేను చదవాలి విత్-ఇన్ 3 months. ఫస్ట్ డే కూర్చుంటారు, లెసన్ వింటారు, నోట్స్ పెన్తో రాస్తారు, బాగానే ఉంటుంది. సెకండ్ డే రాస్తారు, థర్డ్ డే రాస్తారు, ఫోర్త్ డే ఏదో పని ఉండి వెళ్తారు, ఫిఫ్త్ డే ఏం రాస్తాంలే అని ఇలా 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 మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా కాకుండా ఇఫ్ నేను పర్టికులర్గా నాకు ఇంత ఎల్పిఏ కావాలి, నాకు ఈ జాబ్ పక్కా రావాలి అంటే యూ హ్యావ్ టు కన్సిస్టెంట్లీ వర్క్ ఆన్ ఇట్. తెలుసు చాలా హార్డ్గా ఉంటుంది, రోజు కూర్చోలేం. టేక్ 1 day రెస్ట్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ లూజ్ చేస్తే ఎక్కడ మీరు స్టాప్ చేసినా మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి మీకు టైం అనేది బ్యాక్కి రాదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నోట్. టైం అనేది వెనక్కి రాదు. ఇది నేను వెబ్ డెవలపర్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాను. ఇది వెబ్ డెవలపర్, నాది పైథాన్ విత్ ANML. అంటే ఈ జాబ్ అనేది నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇట్స్ మై డ్రీమ్ జాబ్. సో దీనికి ఫస్ట్ నేను పైథాన్ ఇప్పుడు స్టార్ట్ చేసేసా ఆల్రెడీ. సో పైథాన్ వచ్చు, లాంగ్వేజ్ వచ్చు, కానీ ఐ వాంట్ టు బికమ్ అన్ ఎక్స్పర్ట్. సో ఎన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసి ఉండాలి ఎక్స్పర్ట్ అవ్వాలంటే? ఆలోచించండి. హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి నేను సాల్వ్ చేస్తేనే నేను ఎక్స్పర్ట్ అనేది అవ్వగలుగుతాను. తర్వాత ఏఐ మొత్తం కంప్లీట్ నేర్చుకోవాలి. ఎంఎల్ నేను కంప్లీట్ నేర్చుకోవాలి. ఈ 3 ఇంటర్లింక్ అయ్యి ప్రాజెక్ట్స్ అనేవి నేను బిల్డ్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ ఎలా ఉండాలంటే వేరే వాళ్ళు చేయండి మీరు చేసి ఉండాలి. సో అంత ప్రిసైజ్గా ఆ ప్రాజెక్ట్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేసేలా అంత ఎక్స్పర్ట్ అయి ఉండాలి. సో నేను టెక్నికల్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి తర్వాత ఈసీ వాళ్ళ గురించి వస్తాను. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. ఇది టెక్నాలజికల్ ఎరా. సో మనం మొత్తం డిపెండ్ అవుతుంది, మొత్తం నెట్వర్కింగ్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, దీని మీద డిపెండ్ అవుతున్నాం. సో ఈ యొక్క ఇంటర్నెట్ని సేఫ్ గార్డ్ చేసేదే మన వైట్ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు ఏం చేస్తారు, బ్లాక్ హ్యాకర్స్ యొక్క థ్రెట్స్ కానివ్వండి, వైరసెస్ కానివ్వండి, వీటినన్నిటిని స్టాప్ చేసే రెస్పాన్సిబిలిటీసే ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళకి ఇప్పుడు డిమాండ్ చాలా ఉందండి సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి. సో డేటాని సెక్యూర్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఆ ప్రొఫిషియన్సీ చాలా ఉంది. సో ఇందులో వెళ్ళాలంటే నెట్వర్కింగ్స్ కానివ్వండి, iOS కానివ్వండి, ఇవి చాలా నేర్చుకోవాలి వాళ్ళు, సైబర్ సెక్యూరిటీ వాళ్ళు. సో దీనికి కూడా చాలా డిమాండ్ అన్నాను కదా. సో ఈ సైబర్ సెక్యూరిటీలో స్పెసిఫిక్ జాబ్ తెచ్చుకోవాలంటే నేను ఏమేమి నేర్చుకోవాలి? ఫస్ట్ మీరు నోట్ డౌన్ చేయాల్సిందే అది. నాకు ఈ జాబ్ నేను ఇది ఫిక్స్ అయ్యాను, ఓకే ఐ వాంట్ బికమ్ అ వెబ్ డెవలపర్. ఫస్ట్ నేను కాలేజ్ వాళ్ళు చెప్పింది కాకుండా నేను ఏమేమి నేర్చుకోవాలి? HTML ఫస్ట్ నేర్చుకోవాలి. సో ఎన్ని మంత్స్లో నేర్చుకోవాలి? ప్లాన్ అంటే దీంట్లో కూడా కొన్ని ట్రిక్స్ చెప్తా అన్నాను కదా. ఆ ట్రిక్ ఏంటంటే సెట్ ఫ్యూవర్ గోల్స్ అండ్ డూ లిటిల్ లాంగర్ టర్మ్ ప్లానింగ్. మీరు చాలా మందికి లైక్ లాంగ్ టర్మ్స్ ప్లాన్ అనేది ఫిక్స్ చేస్తారు. నేను ఫస్ట్ ఇయర్లో ఇది కంప్లీట్ చేయాలి, ఫస్ట్ మంత్ ఇది చేస్తా, సెకండ్ మంత్ ఇది చేస్తా, ఫోర్త్ మంత్ ఇది చేస్తా. దట్స్ ద వెరీ రాంగ్ థింగ్ అండి. ఐ నో లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఆర్ గుడ్, బట్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చాలా అంటే చాలా ఒకేసారి అనేది ప్లాన్ చేసి పెట్టుకోలేం. ఫస్ట్ 5 ప్లాన్స్ ఉన్నాయి, అందులో 2 చేయండి. ఈ 1 monthలో, ఈ 30 daysలో ఇది చేస్తాను, ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్ళండి. సో ఇలా చిన్న ప్లానింగ్స్తో, లిటిల్ ఆఫ్ టర్మ్స్ యొక్క టైంతో మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ 5 అంటే 5లో 5 చేయలేం కదా, 2 చిన్న 2 కదా, 2 చేసేసి ఇంకా నెక్స్ట్ ప్లాన్కి వెళ్ళిపోతాం. సో ఇలా చిన్న టర్మ్స్ అంటే చిన్న టైంతో మీరు చాలా చేయొచ్చండి. పెద్ద ప్లానింగ్ చేస్తే మీలో చాలామంది ఇలా పెద్ద ప్లానింగ్స్ చేసి అవ్వని వాళ్ళు చాలామంది ఉంటారు.
కమెంట్ చేయండి వాళ్ళు. అందులో నేను ఒకనే. చాలా పెద్ద లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది పెట్టుకొని అది అవ్వక, టైం సరిపోక, టైం మేనేజ్ చేయలేకపోక మధ్యలో ఆగిపోతారు. అసలు అది చాలా బ్లెండర్ మిస్టేక్ అండి. సో చిన్న చిన్నవి పెట్టుకోండి, చిన్న చిన్నగా గోల్కి అచీవ్ అవుతూ వెళ్దాం. యాప్ డెవలపర్ అవ్వాలంటే కోట్లిన్, ఫ్లటర్, జావా ఈ కోర్సెస్ అన్నీ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఎంత లెవెల్తో కంప్లీట్ చేయాలి? యూ హ్యావ్ టు బికమ్ అ ప్రో ఇన్ దట్. ఈ 3 కోర్సెస్ కానివ్వండి, ఎక్స్ట్రా చాలా ఉంటాయి. యాప్ డెవలపర్ అంటే చాలానే నేర్చుకోవాల్సి ఉంది. నేను బేసిక్స్ ఈ 3 నేర్చుకున్నాను. సో యూ హ్యావ్ టు బికమ్ అన్ యాప్ డెవలపర్. మీరు సాగ్రిగేట్ చేయండి వాట్ ఈస్ ఇంపార్టెంట్, నేను ఏమేమి చదవాలి ఇందులో, ఇవన్నీ సాగ్రిగేట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ మంత్ నేను కోట్లిన్ గురించి చదువుతాను, ఓకే బేసిక్స్ వచ్చేది. సెకండ్ మంత్ దీని గురించి మొత్తం కంప్లీట్ నేర్చుకుంటారు. థర్డ్ మంత్ కోట్లిన్ యూస్ చేసుకొని నేను యాప్స్ అనేది బిల్డ్ చేయాలి. సో సరే, కోట్లిన్ అయిపోయింది. నెక్స్ట్ కోర్స్ జావాని యూస్ చేసి ఎలా యాప్ బిల్డ్ చేయాలి. సో ఇలా లైన్ వైజ్, ఆర్డర్ వైజ్ అనేది మీరు కంప్లీట్ చేస్తూ, ప్లస్ నేనేం అంటున్నా అంటే ఇది మీ అకాడమిక్స్లో లేదండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. అకాడమిక్స్ వేరు, అంటే కాలేజ్ వాళ్ళు చెప్పేది, కాలేజ్లో సిలబస్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, మొత్తం వేరు. నేను ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానంటే ఇది మీ డ్రీమ్ జాబ్ అనేది ఎలా అచీవ్ చేయాలి, నేను ఈ పాత్ చెప్తున్నా. మీరు ఇది కూడా కవర్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ ఫండమెంటల్. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఓకే యాప్ డెవలపర్ అవుతాను, ఈ 3 నేర్చుకొని వెళ్తే అక్కడ జాబ్ ఇచ్చేస్తాడా? లేదండి. మీకు ప్రతి ఒక్క సెక్టార్ నుంచి క్వశ్చన్స్ అనేది అడుగుతాడు. లైక్ డిఎస్ఏ కానివ్వండి, వీటిల్లో నుంచి కూడా అడుగుతారు. యూ హ్యావ్ టు అచీవ్ ఆల్ ఏమంటారు దాన్ని, ఆల్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్. అందుకనే మీకు ప్రతి బ్రాంచ్ నుంచి బేసిక్స్ అనేవి నేర్పిస్తారు. మీకు ఎక్కడొక్కడ అవి యూజ్ అవుతాయి, ప్రతిదీ యూజ్ అవ్వదు అనేది ఏముండదు. మీరు ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మీకు చిన్న చిన్న బేసిక్స్ అయినా వాటి నుంచి రావాలి. బికాస్ మీకు ఇన్ ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, వీటి నుంచే బేస్ చేసి అయి ఉంటాయి. సో ప్రతిదీ మీరు నేర్చుకోవాలి. ఇటు అకాడమిక్స్ కవర్ చేయాలి. ద మెయిన్ ప్రయారిటీ ఈజ్ నాట్ అకాడమిక్స్ అండి. మీరు లిటరల్లీ చెప్తున్నా, ఎగ్జామ్ 1 day బిఫోర్ కూడా మీరు ఇంట్రెస్ట్గా క్లాస్ విని మీ యొక్క సపరేట్ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసుకుంటే మీరు ఎగ్జామ్స్కి భయపడాల్సిన అవసరం లేదు. 1 day నైటే మీరు చదివి పాస్ అయిపోవచ్చు. మరి సిజిపిఏ వేస్ట్ అన్న అంటే సిజిపిఏ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే సమ్ కంపెనీస్ రూల్స్ పెడతాయి, ఎలా మీకు 9.5 ఉంటేనే మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు, లేకపోతే డైరెక్ట్ డిస్క్వాలిఫై. అంటే క్వాంట్, వర్బల్ ఇవి రాస్తాను కదా, దానికి కూడా మీకు యాక్సెస్ ఉండదు. మీకు 9.5 ఉంటేనే మీరు ఎలిజిబుల్. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. దానికి సిజిపిఏ, ఒక కంపెనీ మీ సిజిపిఏని డిసైడ్ చేసి మీ యొక్క స్కిల్స్ కానివ్వండి, మీ యొక్క వర్క్స్ కానివ్వండి, అవి డిసైడ్ చేయవు, అవి కంపెనీసే చేయవు. ఎందుకంటే మీకు ఎస్ యు మే బి వీక్ ఇన్ అకాడమిక్స్, అంటే టైం దొరకకపోయి మీరు చదవకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి తెలుసు మీరు యు ఆర్ సంథింగ్, యూ హ్యావ్ సంథింగ్ లర్న్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో ఇట్స్ జస్ట్ ఎలిజిబిలిటీ అండి. ఈ సిజిపిఎస్ ఇవన్నీ జస్ట్ ఎలిజిబిలిటీస్. తెలుసు చాలా మందికి ఉంటుంది, అన్న అదేంటన్నా మేము సిజిపిఏ మేము టాపర్స్, అది ఇది. టాపర్స్ మీరు గ్రేట్ రా, మీ గురించి ఏం అనట్లేదు. నేను యావరేజ్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. లైక్ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. యావరేజ్ స్టూడెంట్స్కి ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ, వాళ్ళకి డ్రీమ్ జాబ్ కూడా కొట్టాలని ఉంటుంది, ఇటు యావరేజ్ మార్క్స్కి కూడా వీళ్ళు మెయింటైన్ చేయాలని వీళ్ళకు ఉంటుంది. యావరేజ్ మార్క్స్ అంటే ఎలా, వాళ్ళు జాబ్కి టైం, అదే జాబ్ యొక్క కోర్సెస్కి టైం ఇచ్చేది కూడా వీళ్ళు అకాడమిక్స్ ప్రిపరేషన్కే ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను, మీరు కంప్లీట్గా క్లాస్ విని, రోజు డైలీ క్లాసెస్కి వెళ్ళి అటెండ్ అయ్యి నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని ఇంటికి వచ్చి 1 hour జస్ట్ ఏం జరిగిందో రివైజ్ చేసుకొని పక్కన పెట్టేసి, ఇంకా మిగతా టైం మొత్తం మీ యొక్క కోర్సెస్ కంప్లీట్ చేయడానికి, ప్లస్ మార్నింగ్ మీరు తొందరగా లేసి మళ్ళీ ప్రిపేర్ అయినా నో ప్రాబ్లం. ఈ 4 years మీరు చేయాల్సిందే ఇది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఫస్ట్ ఇయర్
నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్పబోతున్నా, వినండి. ఫస్ట్ ఇయర్లో నేను చాలా డ్రీమ్స్తో కాలేజ్లో ఎంటర్ అయ్యాను. ఏంటి, నేను ఏఎండ్ఎంఎల్లో జాబ్ తేవాలి. నాకు అప్పటిదాకా కూడా నాకు డ్రీమ్ జాబ్ అనేది నాకు ఫిక్స్ అవ్వలేదు. మీకు గోల్ అనేది లేకపోతే యు ఆర్ కంప్లీట్లీ అ బ్లాంక్. కానీ నాకు చదవాలి, ఇది చదవాలి, అది చదవాలని నేను ప్రతిదీ చదువుతున్నా. ఫస్ట్ ఇయర్లోనే ప్రతిదీ జావా, మాకు సి లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్లో ఒకటే ఉందండి, కానీ ప్రతిదీ చదువుతున్నా. సి కానివ్వండి, జావా కానివ్వండి, పైథాన్ కానివ్వండి, ప్రతిదీ చదువుతున్నా. బ్లాంక్. నాకు నా జాబ్ అదే ఏంటో కూడా, అంటే సాఫ్ట్వేర్ అవ్వాలి, ఏఎండ్ఎంఎల్లోనే జాబ్ తెచ్చుకోవాలి. ఆ జాబ్లో ఏం చేస్తారో తెలియదు, కానీ ప్రతిదీ నేర్చుకోవాలి. ఇదేనండి నేను చేసిన పెద్ద మిస్టేక్ ఫస్ట్ ఇయర్లో. ఫస్ట్ మీ డ్రీమ్ జాబ్ అనేది ఫిక్స్ అయిన తర్వాత మీరు ఆ జాబ్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయో మొత్తం చదవాలి కదా. నేను అది చదవలేదు, ప్రతిదీ చదువుతున్నా. మీలో చాలామంది ఉండుంటారు, నేను ఫస్ట్ ఇయర్కి వచ్చా కదా, పొద్దున్న జావా చదువుతా, నైట్ డేటా సైన్స్ చదువుతా, దాని నెక్స్ట్ డే ఫుల్ స్టాక్ గురించి చదువుతాను, దాని తర్వాత జావా, దాని తర్వాత పైథాన్, ఇలా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తే మీరు మీ యొక్క జాబ్ నుంచి డివియేట్ అయిపోతారు. అదేంటి, మొత్తం నేర్చుకుంటున్నాం కదా, డివియేట్. గుడ్, ప్రతిదీ నేర్చుకోండి, తప్పేం లేదు, మీకు ప్రతిదీ రావాలి. బట్ ఫోకస్ వాట్ యు ఆర్ గుడ్ ఇనఫ్ టు డూ టు గెట్ యువర్ డ్రీమ్ జాబ్. మీరు ఏం చేస్తే మీకు డ్రీమ్ జాబ్ రావాలో అది మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. మీరు ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని ఉంటారు, దాని మీదే ఫోకస్ పెట్టండి. అలా అని ఇవి కూడా వదిలేకండి. నేను పైథాన్ చదువుతా, డేటా సైన్స్ చదువుతా, ఫుల్ స్టాక్ గురించి చదువుతా, ప్లస్ ఏఎండ్ఎంఎల్ గురించి చదువుతా, వెబ్ డెవలపింగ్ చేస్తా, నైట్ సైబర్ సెక్యూరిటీ చదువుతా, నాకు ఏ డ్రీమ్ జాబ్ అదే ఏ జాబ్ వస్తే అది అంటే మాత్రం 7 different courses will split you into 7 different mazes అండి. తప్పకుండా ఇదే చెప్తాను నేను, నా ఎక్స్పీరియన్స్ ఇది. నేను మొత్తం చదువుతున్నా, బట్ ద క్వశ్చన్ ఈస్ వాట్ విల్ ఐ గెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ మై 4th year? ఓకే, ప్రతి నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ పైథాన్ తర్వాత ఏఐ మీద ఫోకస్ చేయాలి, తర్వాత ఎంఎల్ మీద, తర్వాత ఈ మూడింటిని లింక్ చేసి నేను ప్రాజెక్ట్ బిల్డప్ చేయాలి. ఐ హ్యావ్ గుడ్ ఇనఫ్ ఫౌండేషన్ కోర్సెస్ లైక్ సి కానివ్వండి, జావా కానివ్వండి, నాకు ఇవి బేసెస్ ఉన్నాయి, ఇవి ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉంటున్నా. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ మై టు గ్రో మై జనరల్ నాలెడ్జ్, నథింగ్ మోర్ దాన్ దట్. ఇలా మీ డ్రీమ్ జాబ్ అనేది మీరు అచీవ్ చేయొచ్చు. ఎప్పుడు మీరు నేర్చుకున్న దాంట్లో 100% ఇవ్వాలి, ప్రతిదీ మనస్ఫూర్తిగా నేర్చుకోవాలి, ఇంపార్టెంట్వే నేర్చుకోవాలి, అన్ఇంపార్టెంట్వి కూడా జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎప్పుడు చెప్పినా గుర్తు, అది సంథింగ్, ఇది సంథింగ్, ఇలా గుర్తు తెచ్చుకునేటట్టు ఉండాలి. దిస్ ఈస్ ద వే హౌ యూ క్యాన్ గెట్ అ జాబ్. ఐ హోప్ మీ అందరికీ ఇది సుత్తిలా అనిపించవచ్చు, చాలామందికి మోటివేషన్లా అనిపించవచ్చు. నేను చేసిన మిస్టేక్, ఎందుకంటే ఈ బీటెక్ లైఫ్లో ఒక్కొక్క ఇయర్ మోస్ట్ ప్రీషియస్ అండి. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి హార్డ్ వర్క్ చేస్తే మీరు ఎక్కడుంటారో మీరు ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే బయట చాలా అంటే చాలా కాంపిటీషన్స్ ఉంది. కంపెనీస్ యొక్క రిక్వైర్మెంట్స్, అంటే ఒక పర్సన్కి జాబ్ ఇవ్వాలంటే చాలా అంటే చాలా రిక్వైర్మెంట్స్ అడుగుతుంది. దానికి తగ్గట్టు మీరు మారుతున్నారా లేదా, ఇదొక్కటి చూసుకోండి. మీరు నేర్చుకుంటుంది ఎఫిషియెంట్గా నేర్చుకుంటున్నారా లేదా, మీరు నేర్చుకుంటుంది రైటా రాంగా, మీరు రోజు హార్డ్ వర్క్ చేస్తున్నారా లేదా, మీరు మీ ది బెస్ట్ ఇస్తున్నారా లేదా, ఇవి మాత్రం గుర్తుపెట్టుకొని మీ ఏ వర్క్ అయినా చేయండి. డోంట్ వేస్ట్ టైం. లిటరల్లీ బీటెక్కి వచ్చిన తర్వాత చాలామంది ఇంత ఎల్పిఏతో రావాలి, జాబ్ రావాలి అని ఫస్ట్ ఇనిషియల్గా స్టెప్ ఇన్ చేస్తారు, కానీ డివేట్ అయిపోయి ఎగ్జామ్స్ కదా తర్వాత చూసుకుందాం, మిడ్ కదా తర్వాత చూసుకుందాం, ఈవెంట్ ఉంది కదా తర్వాత చూసుకుందాం అని ఇలా 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 తర్వాత 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 ఇయర్స్ వేస్ట్ అయిపోయి 4th ఇయర్కి వచ్చేసేటప్పుడు ప్రాజెక్ట్ ఒక్కటి ఉంటుంది, అది మనం చేస్తూనే డిగ్రీ వచ్చేస్తుంది, అంటే లాస్ట్ ఇయర్ సెమిస్టర్ వచ్చేస్తుంది, అది అయిపోతుంది.
డిగ్రీ సర్టిఫికేట్తో మీరు బయట ఉంటారు. అది పట్టుకొని ప్రతి కాలేజ్ ప్రతి కంపెనీలో తిరగాలి. ప్రతి కంపెనీలో తిరగాలి అంటే అది బ్యాడ్ ఏం కాదు. మీకు ఒకవేళ కాలేజ్ ప్లేస్మెంట్లో తక్కువ ప్యాకేజ్తో వచ్చింది, ఐ హ్యావ్ గుడ్ ఇనఫ్ నాలెడ్జ్ టు గెట్ మోర్ దాన్ దట్ ప్యాకేజ్. నాకు వచ్చిన ప్యాకేజ్ కన్నా నాకు ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఆ ప్యాకేజ్ని రిజెక్ట్ చేసి బయట కంపెనీలో పెట్టుకుంటే అది వచ్చేటట్టు ఉండాలి. అంటే పెట్టంగానే దీనికన్నా ఎక్కువగా అది రావాలి. మీరు వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అది వస్తుందా రాదా అని మీరు డౌట్ పడతారు చూసారా, అప్పుడు రియలైజ్ అయ్యి కూడా వేస్ట్. సో దట్స్ వై యు ఆర్ ఎట్ అ గుడ్ టైం. మీరు కరెక్ట్ టైంలో ఉన్నారు. చాలామంది బయట ఇప్పటికే నేర్చేసుకుంటూ ఉంటారు. సి లాంగ్వేజ్ కానివ్వండి, జావా కానివ్వండి, బయట కోర్సెస్ తీసుకొని నేర్చుకుంటూ ఉంటారు. బ్రో, యు ఆర్ ది బెస్ట్. అంటే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎప్పుడో స్టార్ట్ చేసేసారు, మంచిది అన్న. మరి ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా అంటే డోంట్ వరీ. ఇప్పటి నుంచే మీకు ప్రతిదీ స్టార్ట్ అవ్వబోతుంది. మీరు టైం వేస్ట్ చేసింది వదిలేయండి, పాస్ట్ వదిలేయండి. మీరు సెలవుల్లో టైం వేస్ట్ చేసింది అదంతా వదిలేయండి. మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలి దాని మీద గోల్ చేయండి. ఫస్ట్ ఈ వీడియో అవ్వంగానే యు ఆర్ ఫ్రమ్ సిఎస్ఎం బ్రాంచ్. సో మీరు ఆ జాబ్ రిలేటెడ్, అంటే నాకు ఈ జాబ్ ఉంటుంది సిఎస్ఎంలో, ఈ జాబ్ ఉంటుంది, సో ఈ జాబ్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేసుకోండి. సో సరే, నాకు ఈ జాబ్ నచ్చింది, సో దీనికి ఏమేమి నేర్చుకోవాలి ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి, టైం టేబుల్ వేసుకోండి. సో ఆ జాబ్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి కదా, ఆ కోర్సెస్ నేను ఏ టైంలో కంప్లీట్ చేయగలను. పెయిడ్ వర్షన్స్ ఉంటాయి, ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ గో ఫర్ ఫ్రీ. ఇఫ్ యూ హ్యావ్ మనీ, మీరు చాలా కంటెంట్ నేర్చుకోవాలి అన్నప్పుడే పెయిడ్ వర్షన్స్కి వెళ్ళండి. కోర్సెస్ గురించి చెప్తున్నాను. సో వెళ్ళండి, పర్లేదు. మీరు నేర్చుకుంటుంది మనీ మళ్ళీ 10x బ్యాక్కి వస్తుంది. నేను చెప్పా కదా, మీరు కనుక ఎక్స్పెక్ట్ అయితే 10x కాదు ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ స్టడీస్. ఎస్, మీరు వచ్చే శాలరీ కన్నా మీకు వచ్చే 20-30 కన్నా ఇంకా 1 CR 2 CR మీ ఇష్టం. ఇంకా అంత మీరు అడగొచ్చు. ఈ కంపెనీస్కి మీరు ఎప్పుడు అడగగలుగుతారు? మీకు గుడ్ ఇనఫ్ నాలెడ్జ్, గుడ్ ఇనఫ్ టు రైజ్ అ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కంపెనీ. అప్పుడే మీకు ఈ నచ్చిన ప్యాకేజ్, మీ డ్రీమ్ ప్యాకేజ్ అనేది మీకు వస్తుంది. సో ఇవి టెక్నికల్ గురించి చెప్తున్నాను. నాన్ టెక్నికల్ లైక్ ఈసీ, సివిల్, మెకానికల్, వీటిల్లో కూడా ఒకే జాబ్ ఉండదండి. వీటిల్లో కూడా సెట్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి. ఐటీ మొత్తం కలిపి చెప్తున్నాను. డిగ్రీ, నాన్ డిగ్రీ, వీళ్ళందరికీ చెప్తున్నాను. నేను ఓన్లీ స్పెసిఫిక్గా స్పెషలైజేషన్ A&ML, CSE వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఐటీ, డిగ్రీ మొత్తానికి కలిపి చెప్తున్నాను. ఒకటే విషయం, మీరు తీసుకున్న డిగ్రీ, మీరు తీసుకున్న కోర్సెస్ ఏమైనా బీటెక్ కోర్సెస్ ఏం తీసుకున్నారో ఆ రిలేటెడ్ మీకు ఇష్టం ఉంటేనే కదా మీరు తీసుకుంది. నాకు మరి నేను డిగ్రీ తీసుకున్నాను, డిగ్రీలో నేను బీఈడి చేస్తున్నాను ఆర్ ఇది సంథింగ్ చేస్తున్నాను, బట్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ A&ML. నాకు ఆ జాబ్ వస్తుందా అంటే కంప్లీట్లీ ఎస్, మీకు ఆ జాబ్ వస్తుంది. ఎప్పుడంటే మీరు ఆ జాబ్ రిలేటెడ్ ప్రతి విషయం, ప్రతి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసి ఉండాలి. అప్పుడే ఆ జాబ్ కూడా వచ్చి ఉంటుంది. కానీ మరి మాకు ఈ డిగ్రీ ఉంది కదా, ఈ డిగ్రీకి ఆ డిగ్రీకి మరి మ్యాచ్ ఉండదు కదా అంటే నో వరీ. కంపెనీస్ మీ డిగ్రీ చూసి జాబ్ ఇవ్వదు, మీ స్కిల్ చూసి జాబ్ ఇస్తుంది. యూ హ్యావ్ టు రైజ్ యువర్ వాయిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంపెనీ. వాట్ అయితే ఏంటి, నాకు ఈ డిగ్రీ ఉంది బట్ నేను నేర్చుకున్నది ఇది. లుక్ ఎట్ మై రెజ్యూమే. నా రెజ్యూమే చూడు. వాడు ఆ రెజ్యూమే చూడంగానే వాడు షాక్ అయి ఉండాలి, వీడు చేసిన కోర్స్ ఇది, కానీ సర్టిఫికేషన్లో A&ML స్పెషలైజేషన్ ఉందేంటి, వీడు ఇంజనీరింగ్ పైథాన్లో స్పెషలైజేషన్ ఎలా చేశాడు, మాస్టరీ ఎలా చేశాడు, వాడు షాక్ అవ్వాలి. మీకు వెంటనే జాబ్ ఇవ్వాలి. సో
ఆ జాబ్ ఇవ్వాలంటే మీరు ఏం కోర్స్, మీకు జాబ్ అనేది ఒక ఫిక్స్ అయి ఉంటుంది కదా, అందులో మాస్టరీ చేసే కోర్సెస్ అనేవి మీరు చదివి ఉండాలి. సో నో ప్రాబ్లం, మీరు ఈసీ, త్రిబుల్ ఈ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ అవి సాగ్రిగేట్ చేసుకోండి. ఆ జాబ్ రిలేటెడ్ కోర్సెస్ అనేవి మీరు నోట్ డౌన్ చేసుకోండి, తీసుకోండి, బుక్ తీసుకోండి, పేపర్తో రాసి మొత్తం లైన్గా ఆర్డర్ వైజ్గా రాసుకోండి. ఈ ఫస్ట్ కోర్సెస్ అనేవి నేను కంప్లీట్ చేయాలి, ఇవి కంప్లీట్ చేసుకోవాలని రాసుకొని డేట్స్ అనేవి వేసుకోండి. ఫస్ట్ మంత్ ఈ కంప్లీట్ కోర్స్ అనేది నేర్చుకుంటాను. సో రిసోర్సెస్ ఏంటి, పెయిడ్ వర్జనా, ఫ్రీయా? యూట్యూబ్లో కూడా చాలా ఉంటాయి, ప్రతిదీ యూట్యూబ్లో దొరుకుతుంది. నో వరీ ఇన్ దట్, మీరు ఇందులో కూడా చదవచ్చు. ఆర్ యూ కెన్ గో ఫర్ పెయిడ్ వర్షన్స్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. సో ఇలా మీరు మీ డ్రీమ్ జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. ఇప్పటికే చాలా లాంగ్ వీడియో అయిపోయిందండి. నేను చెప్పాలనుకున్న నా కంటెంట్ మొత్తం మనస్ఫూర్తిగా మీకు కన్వే చేశాను అనుకుంటున్నా. చాలామందికి అర్థం కానట్టు ఉండొచ్చు, సారీ ఫర్ దట్. నా ఎక్స్ప్లెనేషన్ నేను ఎలా చెప్పాలనుకున్నానో అలా డైరెక్ట్ ఆటోమేటెడ్గా వచ్చేసింది. నేను మళ్ళీ స్క్రిప్ట్ రాసి కూడా మీకేం కన్వే చేయట్లేదు, ఓరల్గా మీకు చెప్పేస్తున్నా. నో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నథింగ్, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడాలనుకున్నా, సో మాట్లాడుతున్నా. మీరు ఎందుకంటే ఇది మొత్తం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలా చెప్పేవాళ్ళు నాకు లేక మీకు చెప్తున్నానండి. ఫస్ట్ ఇయర్ మీరు మాత్రం మీ మిస్టేక్స్ చేయకండి. ఐ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్. ఆ మిస్టేక్ రియలైజ్ అయ్యి సెకండ్ ఇయర్ నుంచి నా పాత్ అనేది నేను కరెక్ట్గా బౌండ్ చేసుకున్నా. ఐ హ్యావ్ గుడ్ ఇనఫ్ టైమ్ టు అచీవ్ మై గోల్. సో అందుకనే ఇప్పటి నుంచి ఫౌండేషన్ కోర్సెస్ అయితే నాకు ఫుల్ స్ట్రాంగ్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మాస్టరీ చేయాలనుకుంటున్నా. సో ఇలా నాకు చెప్పేవాళ్ళు లేక ఇలా మీకు కూడా అలా ఉండకూడదు అని చెప్పాలనుకున్నా. సారీ, మీకు అర్థం కాకపోతే నా ఎక్స్ప్లెనేషన్, సారీ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో అనేది కంప్లీట్గా వాచ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ దాకా మీరు వాచ్ చేసి ఉంటే మర్చిపోకుండా, తెలుసు కదా ఐ హ్యావ్ వాచ్డ్ అని పెట్టండి కమెంట్స్లో, చాలా సంతోషం వేస్తుంది అది చూస్తే. అండ్ మనం 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో, అంటే చాలా దగ్గరలో ఉన్నామండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి వెళ్ళండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మన వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, కాలేజ్ రిలేటెడ్ కానివ్వండి, నా లైఫ్ స్టైల్ కానివ్వండి, అండ్ కాలేజ్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. 28న మీరు రాబోతున్నారు కాబట్టి ఐఎమ్ పర్సనలీ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ యూ గైస్. సో నాకు జూనియర్స్లో ఎంతమంది నాకు తెలుసు, ఎంతమంది నాకు తెలీదు అని నాకు ఐడియా లేదండి. మీరు నాకు తెలుసు కదా, ప్లీజ్ నేను కనుక మీకు, అంటే నా ఫేస్ కనుక మీకు గుర్తుంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడండి. నేను చెప్తున్నా, నాతో వచ్చి మాట్లాడాను, ఎందుకంటే నేను రాలేను కాబట్టి, నాకు మీరు తెలియదు, ఎవరో తెలియదు కాబట్టి. సో వచ్చి మాట్లాడండి. ఐఎమ్ వెరీ ఈగర్లీ టు వెయిట్ టు సీ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తెలుసు కదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మనం 1Kకి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎంతేనండి. నా యొక్క మనస్ఫూర్తిగా ఇవాళ మీతో ప్రతిదీ మాట్లాడాను, ప్రతిదీ కన్వే చేశాను. జాబ్ మీకు రావాలంటే మీరు ఏమేమి చేయాలో ప్రతిదీ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమయ్యి ఉంటే నా చెప్పిన విషయాన్ని ఫాలో అవ్వండి. మెయిన్ థింగ్, నోట్ దిస్ పాయింట్, డోంట్ వేస్ట్ టైం. బీటెక్లో చాలా టైం అనేది వేస్ట్ చేస్తారు. సో నోట్ దిస్. రేపు కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ సీ యూ, టాటా, బాయ్ బాయ్, లవ్ యూ గైస్, బాయ్.